శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు లలితా సహస్రనామాల్లోని మొట్టమొదటి నామమైన శ్రీమాత్రే నమః అనే నామాన్ని జపం చేయటం వల్ల ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు దొరుకుతాయి, ఎన్నిసార్లు జపం చేస్తే ఉపయోగం ఏంటి అన్నది మనం ఇప్పుడు తెలుసుకోపోతున్నామండి. శ్రీమాత అంటే సర్వ జగత్తుకు తల్లి, ప్రతి జీవిని ప్రేమతో కాపాడే దయామయి, సకల సంపదలను మూల రూపమైన ఆ తల్లి. ఈ ఒక్క నామం జపం చేయటం వల్ల లలితా సహస్రనామం పూర్తిగా చదివినంత ఫలితం మనకు దొరుకుతుంది. ఈ నామం జపం చేయటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటంటే కుటుంబ శాంతి, ఐక్యత పెరుగుతుంది, మానసిక ప్రశాంతత పెరుగుతుంది, భయాలు తొలగిపోతాయి, సంపద ప్రవాహం లభిస్తుంది. పిల్లలకు, కుటుంబ సభ్యులకు ఆరోగ్యం బావుంటుంది. కొత్త పనులు ప్రారంభించటానికి శుభ ఫలితాలు లభిస్తాయి. చెడు దృష్టి, నెగిటివ్ ఎనర్జీ దూరమవుతుంది. రోజుకి ఎన్నిసార్లు జపం చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుందన్నది మనం ఇప్పుడు చూద్దాం. రోజుకు 11 సార్లు జపం చేయటం వల్ల మామూలు ఫలితం అన్నది లభిస్తుంది. శాంతి కోసం జపం చేసేవారు 21 సార్లు చేయాలి. సంపద కోసం జపం చేసేవారు 51 సార్లు చేయాలి. పూర్తి ఫలితం దొరకాలి అనుకున్నవారు 108 సార్లు జపం చేయాలి. ఇలా చేయటం వల్ల వారికి అత్యద్భుతమైన ఫలితాలు దొరుకుతాయి. బ్రహ్మ ముహూర్త సమయంలో చేస్తే వీరికి పట్టు ఎక్కువగా దొరుకుతుంది. మేషరాశి వారు జపం చేయటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటంటే ఆర్థిక సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది, ధైర్యం పెరుగుతుంది. వృషభ రాశి వారు చేయటం వల్ల లక్ష్మీ కటాక్షం, ఫ్యామిలీ స్టెబిలిటీ, ప్రాపర్టీస్ ప్రాబ్లం వాళ్ళకి ఇది బాగుంటుంది. మిథున రాశి వారు చేయటం వల్ల కెరియర్ సక్సెస్ దొరుకుతుంది. కర్కాటక రాశి వారు చేయటం వల్ల హెల్త్ బాగుంటుంది. సింహరాశి వారు చేయటం వల్ల లీడర్షిప్ అన్నది గ్రో అవుతుంది. కన్యా రాశి వారు ఈ జపం చేయటం వల్ల ఉద్యోగం కోసం చేసేవారు మంచి ఫలితాలు లభిస్తాయి, ఆరోగ్య శుభ ఫలితాలు లభిస్తాయి. తులారాశి వారు చేయటం వల్ల మంచి రిలేషన్షిప్స్ మెయింటైన్ అవుతాయి, శత్రు దోషాలు పోతాయి. వృశ్చిక రాశి వారు చేయటం వల్ల శత్రు దోషాలు తొలగిపోతాయి. ధనస్సు రాశి వారు జపం చేయటం వల్ల ఎడ్యుకేషనల్ లక్ లభిస్తుంది. మకర రాశి వారు జపం చేయటం వల్ల ధనము అన్నది ప్రవాహంలా వస్తూ ఉంటుంది. కుంభరాశి వారు శ్రీమాత్రే నమః అని జపం చేయటం వల్ల సడన్ లక్, బిజినెస్ ఇంప్రూవ్మెంట్ లభిస్తుంది. మీనరాశి వారికి డివైన్ బ్లెస్సింగ్స్, మంచి లక్ లభిస్తుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేయండి. మా లేటెస్ట్ అప్డేట్స్ మీకు ఎప్పటికీ వస్తూ ఉంటాయి. ఈ వీడియోపై ఉన్న మీ కామెంట్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అదేవిధంగా అమ్మవారి దగ్గర జపం చేసినప్పుడు అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకోండి. మీరేమనుకుంటున్నారో అది మీరు చేసేటప్పుడు భక్తితో చేయండి. అద్భుతమైన ఫలితాలను మీరు పొందుతారు. ఆ అమ్మ ఇవ్వలేనిదంటూ ఏదీ లేదు. ఏదైనా ఆ అమ్మ చేతిలోనే ఉంటుంది. ఓం శ్రీ మాత్రే నమః. స్వస్తి.